శుక్రవారం అంటే పండగలాగా ఉండేది పెళ్లి కాకముందు. కాలేజ్ డేస్‌లో అయితే ఆ రోజు డ్రెస్సింగ్ కూడా స్పెషల్‌గా వేసుకునేవాళ్ళం. మంచిగా హాఫ్ సారీ కట్టుకునేవాళ్ళం మా ఫ్రెండ్స్ అంతా కలిసి. మేముండేది క్వార్టర్స్‌లో కదా! 4 గుమ్మాలు దగ్గరనే ఉండేవి. అందరూ పొద్దున్నే లేచి గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి గడపను పూజించేవాళ్ళు. పక్కన వాళ్ళ గడప కన్నా మా గడప బాగుండాలని పసుపులో పెరుగు వేసి రాసేదాన్ని. ఎందుకంటే అలా రాస్తే గడప పసుపచ్చగా బాగా కొట్టొచ్చినట్లు కనిపించేది. ఇంటి ముందు ముగ్గు కూడా పక్కన వాళ్ళ ముగ్గు కన్నా డామినేట్ చేసే విధంగా వేసేదాన్ని. ఇంట్లో ఆడపిల్ల ఉంటే తల్లికి ఇలాంటి పనులు తగ్గుతాయి. గడపకు పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీప్రదం అని మా అమ్మ చెప్పేది. నాకు మాత్రం పక్కన వాళ్ళు ఈ అమ్మాయి ముగ్గు బాగా వేసిందని మెచ్చుకోవాలని వేసేదాన్ని. ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వొస్తుంది. అదే పెళ్లైన తర్వాత మెచ్యూరిటీ వచ్చింది. ఇంటికి మంచిదని ఎవరైనా చెప్తే చాలు చేసేస్తా. శుక్రవారం కొన్ని చేసేవి చేయకూడని పనులు ఉన్నాయి. శుక్రవారం ఇల్లు కడిగితే లక్ష్మి కడిగినట్లు పోతుందని, పొయ్యి కడగకూడదని, అసలు సంధ్య ఇల్లు ఊడవకూడదని, ఇల్లు ఊడ్చిన తర్వాత లైట్ వేయాలని. ఇది శుక్రవారమే కాదు మిగతా రోజులు కూడా వర్తిస్తుంది. ఈవినింగ్ 6 తర్వాత ఎవరైనా పెరుగు తోడుకు వస్తే లేదని చెప్పాలి. పెరుగులోకి తోడు అనకూడదు, చెవిరి అనాలి. ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ నేను అన్ని పాటించను. అందులో ముఖ్యంగా గ్యాస్ స్టవ్ కడగటం ఒకటి. స్టవ్ కడగకుండా నాకు రోజు గడవదు. ఇంకొకటి పెరుగు చెవిరికి ఎవరైనా వస్తే లేదని చెప్పను, ఇస్తాను. ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ. ఉండి లేదని చెప్పడం నాకు రాదు. నాకు మొహమాటం అని చెప్పాను కదా! దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా మొహమాటం గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను.